మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పాలి.
మనస్ఫూర్తిగా మా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, అందరూ మా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, మా బరువు మా బాధ్యత మా బరువు మా బాధ్యత నీ పాదచెంత దించివి, నీ పాదచెంత దించివి. యేసు ప్రభువారు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆయన తెలియజేసినటువంటి మాట, ఆ ప్రకటించిన ప్రవచన వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మన భారం అంతా కూడా ఆయన మీద వేయడానికి మనం సిద్ధంగా ఉంటే, మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను మోయడానికి, నిన్ను కన్నవాడు, నిన్ను కొన్నవాడు, నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఆ భారం ఆయన మీద వేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి నువ్వు పరిశీలించు. ఏ భారాన్ని మోస్తూ ఉన్నావు? ఎటువంటి కష్టంలో నీవు ఉన్నావు? ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఒక్కసారి నీవు ఆయనకు అప్పగించు. దేవుడితో ఒక నిబంధన చేసుకోండి. ఒక నిబంధన దించే ఆయన దగ్గర, ఆయన పాదాల చేత దించే కష్టాలు, కన్నీళ్ళు, శరీరం, రోగము, వ్యసనము, అసహనము, దరిద్రము, దురాత్మలు, ఇవన్నీ కూడా మనిషిని కృంగదీస్తాయి. కానీ వీటన్నిటి నుంచి ఈ భారాలన్నీ కూడా ఆయన వీపు మీద మోయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మోపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయనకు అప్పగించే మొత్తం. హల్లెలూయా. నీ హృదయం తేలిక అవుతుంది, నీ మనసు తేలిక అవుతుంది, నీ జీవితం సంతోష భరితముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ పాప భారాన్ని మోసినటువంటి వాడు, నా పాప భారాన్ని మోసినటువంటి వాడు అన్నిటికీ వెల చెల్లించబడింది. వెల చెల్లించబడింది. యేసుక్రీస్తు అనే రక్తంలో ఆయన ప్రాణము, ఆయన దేహము అర్పించబడింది. ఎవరు వెల చెల్లించలేదు మనలో. ఎవరు మన పాప భారాన్ని వాళ్ళ వీటి మీద పోయలేరు. మనం తప్పు చేస్తే మేము భరిస్తామని చెప్పలేరు. ఆనాడు ఆదాము చేసినటువంటి తప్పు నేనున్నాను, నా తండ్రి నా మీద మోపు అని యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారు. తండ్రి నేను దేవుడికి దేవుడై, నీవు నేను మనమందరం ఈ రోజు నాకు దేవుడిగా విధేయులుగా ఉన్నారు. ఆ విధేయత చూపిస్తే ఆ చెల్లించబడినటువంటి వేళ ఎంత విలువ కలిగినదో మీకు అర్థమవుతుంది. మీరు విలువైన రక్తం వచ్చారు. మనమందరము యేసుక్రీస్తు వారి యొక్క విలువైన రక్తం చేత కొనబడిన వారు. విలువైన రక్తం, దానికి ఒక వెల అంటూ లేదు. కానీ దానికి వెల ఎవరు కట్టలేదు. ఒక మనిషి యొక్క ప్రాణానికి విలువ ఎవరు కట్టలేదు. వెల చెల్లించబడింది.
నువ్వు వెల కట్టలేదు, వెల చెల్లించకుండా దేనికి నువ్వు చింతపడగలవు. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. హల్లెలూయా. మీరు చింతించడం వలన ప్రయోజనం లేదు కానీ మీ చింతను ఆయన మీద వేయడం వలన మీరు ఆశీర్వదించబడతారు. చింత పోయి, రోగం పోయి, దుఃఖం పోయి, సమాధానం లేని జీవితం పోయి, సమాధానకరమైన జీవితాన్ని అనుగ్రహించేవాడు అన్ని వేశారు కనుక యేసు ప్రభువారు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నా, లోకం ఇచ్చినట్టుగా కాదు. యెషయాతో ఉన్నాడు 26:3. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తామన్నట్టున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవా నా చింత యావత్తు, అనేకమైన చింతలు కలిగినవారు, అనేకమైన ఆలోచనలు కలిగినవారు, మీ ఆలోచనలు మీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించండి. హల్లెలూయా. 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 ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ప్రభువుని హల్లెలూయా. గ్లోరీ. గ్లోరీ, 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 గ్లోరీ. ఆమేన్. 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 అందరూ దయచేసి కూర్చోండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునందు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. 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 ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, అభిషేకులు, దేవుని చిత్తానుసారంగా మేము కలిసి దేవుని యొక్క పరిచయంలో కొనసాగుతున్నాము. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, దేవుని యొక్క సన్నిధిలో మేము కలిసి నడవడానికి ప్రభు మాకు కృప చూపించారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుపాదయ్య గారికి వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు. దేవుడు మాకేమో బాగా ఏర్పాటు చేసి ఉంటే మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి యోహాను రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. దేవుని కుమారుని నామమును విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్టు నేను ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం విధంగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించున్నది. మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. మనం ఎరిగిన ఎడల మన ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు. మనకు కలిగినవని ఎరుగుదు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను స్పష్టంగా, చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవాలని, నిత్య జీవము కలవాలని ఎరిగి ఉన్నాడు. You must know that God is always faithful. దేవుడు నమ్మదగిన వాడు, మనం కాదు. దేవుడు నమ్మదగిన వాడు, నేను కాదు.
నువ్వు కాదు, నేను కాదు, ఎవరు కాదు లోకం. దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే ఆదాము అవ్వలకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు నిలుపుకోలేకపోయారు. వాళ్ళు నమ్మదగిన వాడు కాదు. మొట్టమొదటి మానవుడే నమ్మదగిన వాడు కాదు. విశ్వాసం ఇచ్చిన వాడు కాదు. పడిపోయినటువంటి వాడు, చెదరిపోయినటువంటి వాడు, దేవుని నుంచి దాక్కుని దేవుని చిత్తాన్ని చేయకుండా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పడిపోయినటువంటి స్థితిలో వెళ్ళిపోయినటువంటి వాడు. కానీ దేవుడు నమ్మదగిన వాడు కనుక వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు వారు. ఆమేన్. హల్లెలూయా. శిక్ష రావాలని ఆయన రక్షణ తీసుకొచ్చాడు. హల్లెలూయా. శిక్ష రావాలని రక్షణ తీసుకొచ్చాడు దేవుడు ఇస్తూ. అయితే ఇక్కడ యోహాను స్పష్టంగా రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనకు కలిగిన ధైర్యం ఏంటనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఏమంటాడు చెప్పండి. అర్థం మనం ఏది అడిగినాను ఆయన మనకు అనుగ్రహించును. హల్లెలూయా. మనవి ఆలోచించిన మనం మన ఆయన వేడుకున్నదని మనకు కలిగినవని జరుగుతుంది. చాలా పెద్ద పరిస్థితి. అయితే మన స్థితి ఎలా ఉంది? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన స్థితి హృదయ స్థితి ఎలా ఉంది? మనం ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనము జీవిస్తున్నామా? ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కూర్చోండి. హల్లెలూయా. ఎప్పుడా సిద్ధంగా ఉన్నాడు? ఇచ్చాడు. ఇట్స్ ఆల్రెడీ గివెన్. ఇచ్చేసాడు. దాన్ని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవడం అంటే తండ్రి తన కుమారుడికి చక్కగా అన్ని అమర్చి పెట్టాడు. కుటుంబంలో తండ్రి కుమారుడికి చక్కగా అన్ని అమర్చి పెట్టాడు, అన్ని సమకూర్చి పెట్టాడు. చెప్పాడు, కుమారుడా, ఇవన్నీ నువ్వు పొందుకోవాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్ నీకు కావాలి. ఏమిటవి? నేను సంపాదించినటువంటి ఈ ధనాన్ని నీవు ఎలా ఉపయోగిస్తావో నాకు తెలియజేయి. దీన్ని నేను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ కూడా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వీటిని నువ్వు ఎలా ఉపయోగిస్తావో నాకు తెలియజేయగలవా అని అడిగాడు. కుమారుడికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఆ వయసుకి, ఈ కుమారుడికి 20 సంవత్సరాల వయసు. 20 సంవత్సరాల వయసులో ఈ తండ్రి కష్టపడి సంపాదించినటువంటి వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలనేటువంటి విషయం ఈ కుమారుడికి జరిగింది కాబట్టి ఆ కుమారుడు అన్నాడు, తండ్రి వీటిని ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎందుకంటే ఆస్తిని కానీ ఈ ప్రాపర్టీస్ అన్ని కానీ ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియదు. నేను దేశాంతరం పోయి రకరకాల వృత్తులు చేసేవాడు, వ్యాపారాలు చేసేవాడు, వీటిని మేనేజ్మెంట్ చేసేవాడు. ఎలా ఉంటారు వెళ్ళి నేర్చుకుని వచ్చిన తర్వాత నేను చెప్పగలను నాకు చెప్పాడు. ఇచ్చేసేది ఆస్తి నాకు ఇచ్చేసేది వెంటనే ఇవన్నీ కూడా నేను చేసుకుంటానని తప్పిపోయిన కుమారుడు లాగా మాట్లాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర ఉన్నటువంటి తనకు రావాల్సినటువంటి భాగాన్ని చూశాడు. తండ్రి దగ్గర తనకు రావాల్సిన భాగాన్ని చూశాడు. గుర్తుపెట్టుకోండి. చూసి వెంటనే తండ్రి నాకు నాకు ఇచ్చేయాలి. వాడి కాదు, ఆడవాడు కానీ కాదు. తండ్రి దగ్గర
కుమారుడు కాబట్టి హక్కు ఉంది. ఆ హక్కుకి అడిగాడు, తండ్రికి ఇచ్చాడు. కుమారుడు కాబట్టి కాదనగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కుమారుడు దాన్ని తీసుకుని వెళ్ళి దేశాంతరం వెళ్ళి పాడు చేశాడు. తప్పిపోయిన కుమారు స్టోరీ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ ఏం మాట్లాడుతుందంటే, అయితే వారికి బుద్ధి తెలిసినప్పుడు, బుద్ధి లేదు వాడు, అంతకు బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి లేకుండా తండ్రి లేకున్నటువంటి తనకు రావాల్సిన ఆస్తిని అడిగాడు కానీ, తండ్రి వెనుకున్న ఆస్తిని చూశాడు కానీ తండ్రిని చూడలేకపోయాడు. అయితే వారికి బుద్ధి తెలిసినప్పుడు అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అయ్యో నా తండ్రి ఇంట ఏముండగా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అనేకులకు భోజనం దొరుకుతుంది, వీటి భాగం వీడు తీసుకుని వెళ్ళిపోయినంత మాత్రం తండ్రి ఆస్తి కలిగిపోలేదు. తండ్రి ఆస్తి ఏమి కలిగిపోలేదు. తండ్రి దగ్గర స్టిల్ చాలా ఆస్తి, తండ్రి దగ్గర చాలా ఆస్తి ఉంది. కానీ వీటి భాగం కొంచెమే, వీటి భాగం కొంచెమే. ఆ కొంచెం కోసం ఆశపడుతున్నారు. గమనించండి, ఆ తండ్రి ఈ కుమారుడు గమనించలేకపోయాడు. తండ్రి దగ్గర ఉన్నదంతా కూడా నాదే అనే ఆలోచన వీడికి రాలేదు. తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తంతా కూడా నాదే అనే ఆలోచన వీడికి లేదు. వీడేమనుకుంటున్నాడు? జస్ట్ కొంచెం కోసం ఆశపడ్డాడు. అదేంటి? కొంచెం కోసమే ఆశపడ్డాడు. కానీ తండ్రి నీవే నా ఆస్తి, నీవే నా ఆశీర్వాదం, నీ దగ్గర ఉన్నదంతా నాదే, నేను నీకు వారసుని చెప్పే ఆలోచన వాడికి రాలేదు. దేవుడిని చాలా ఇదే రకంగా అడుగుతున్నారు. దేవుడు ఏమడుగుతున్నారు? ఆశీర్వదించు, ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? పోరాటం స్టార్టింగ్ స్టేజ్. దేవుడి నుంచి ఏది ఆశించాలి? కాబట్టి దేవుడి దగ్గర రావాలి. ఏది ఆశించకుండా దేవా నీవే నాకు కావాలని రాగలిగితే, దేవుడి సృష్టికర్త కాదు, సృష్టిలో ఉన్న సృష్టికర్తని ఆయన. సృష్టికర్తే మనతో ఉంటే సృష్టి ఏమంటే లోపడుతుంది. దేవుడితో హల్లెలూయా. సృష్టిని అడగద్దు, నీవు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్నవి నాకు కావాలనుకున్నా నీవే పాట రాశాడు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా కావాలయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటేనే కానీ నేను ఎక్కడికి రాను. మా రమణగా వెళ్ళిపోతారు, నా పని చూసుకుంటారు, నాకు తెలిసినే అన్నా, మాకు తెలుసు అని పోసి అంటారు. నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే కానీ నేను ఎక్కడికి వెళ్ళను. చెప్పండి, ఆమె చెప్పండి. ఎందుకు మోహన్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉంటుంది. నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే కానీ నేను ఎక్కడికి వెళ్ళను. ఒక తీర్మానం చేసుకోండి. దేవా, ఈరోజు దినం ప్రారంభిస్తూ ఉన్నాను. నా పట్ల నీవు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నావో ఆ ప్రణాళికను నెరవేర్చమని ప్రార్థన చేయి. నేను ఫలానా దగ్గరికి వెళ్ళాలి, నేను ఫలానా పని చేయాలి, నేను ఈ రోజు ఎవరిని కలవాలి? నా జీవితంలో ఈ రోజు మీరు అనుగ్రహించారు కనుక ఈ రోజు నా జీవితంలో మీరు కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడుతుంది. ఆమేన్. దినదినము ఆయనకు మన ఎడల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది, కలుగుతున్నది. హల్లెలూయా. ఎన్నడూ ఈ దినం
విధంగా లేవు. దేవుడు మనల్ని ఈ మనం చేయాల్సిన పనులు వాక్యం జరుగుతున్నప్పుడు అటు జరగకూడదు. ఒక క్రమం కాదు. రే కూర్చో బాబు, కూర్చో. వాక్యం జరుగుతున్నప్పుడు మర్యాద లేకుండా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ వాక్యం అటు తిరుగుతూ ఉంటారా? అటెన్షన్ ఉండాలి. ఏంటి దేవుడి వాటిని చెప్తున్నప్పుడు గౌరవం లేకుండా మర్యాద దేవుడికి చూస్తాం. అల్లేదు దేవుడికి మహిమ. మోసే నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే కానీ నేను అటు ఇటు వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు అంతే, వెళ్ళాను అంతే, వెళ్ళకూడదు. దేవుడి సన్నిధి మనకు తోడుగా లేకుండా మనం వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం ప్రస్తుతం బ్రతుకుతున్న ప్రపంచం సాధారణలో సాధారణంలో అనునిత్యము పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి మనకు తోడుగా లేని కదా ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ప్రతి ఒక్కరు కూడా తెలియదు. ఎన్ని యాక్సిడెంట్ 24 సంవత్సరాల నుంచి నేను భారత్లో తిరుగుతున్నా కానీ ఒక్క రోజు కూడా నా ఆగ్రహానికి పచ్చిరావు. దేవుడికి ఇస్తూ ఒక్కరోజు నా ముగ్గురు డ్రైవర్లు ఆశీర్వదించుకోవడానికి. ముగ్గురు డ్రైవర్, ఒక డ్రైవర్ అయితే 3.5 కోట్లు పెట్టి బిల్లింగ్ కొన్నాడు. దేవుడికి ఇస్తూ నేను చెప్పాను, చిన్న ఇంట్లో ఉండేవాడు. ఒకరోజు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. నువ్వు వెళ్ళి అక్కడికి ప్రార్థన చేయమన్నాడు. వెళ్ళాను. అప్పుడు దేవుడు నీకు ఇలా ఉండట్లేదు, నువ్వు ఒక స్థితికి వెళ్ళిపోతావు, దేవుడిని ఆశీర్వదించి ఉన్నతంగా చేయబోతున్నాడు నాకు చూపించాడు దేవుడు. అన్నా మీరు ఇస్తే బ్రతుకులేదన్నా, మీరు ఇస్తే బ్రతుకుతున్నాను అని కొలవడాలి. ఒకటే చెప్పాను. దేవుడు ఆశీర్వదించమన్నాడు. నీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. చేయమన్నా ఉంటాను కాబట్టి మీకేం చెప్తారు చేయడం. క్రైస్తవులు కాదు. వెళ్ళాము, ఇంటికి వెళ్ళాము, ప్రార్థన చేశాము. ఈ రోజున అతనికి 2 వారాలు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో బిల్డింగ్ కొన్నాడు. 3.5 కోట్లు. ఏ బిల్డింగ్ అయితే అడిగి వెళ్ళాడో అదే బిల్డింగ్ కొన్నాడు. నాకు అనిపించేవాడు దేవుడి ఒకటే విన్నాడంటే విని విశ్వసించి చిన్న అంటే ఈ 10,000 రూమ్ అంతే ఆ గదిలో ఉండేవాడు. వెళ్ళాము, ప్రార్థన చేస్తాము, దేవుడు ఆశీర్వదించాడు. అద్భుతంగా మాట్లాడగలిగాడు. చూస్తే నిలబడాలి కదా. ఇంకొక 7 వారాలు అంతే దేవుడు ఆశీర్వదిస్తాడు. విని పాటించాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. విని విధేయులుగా ఉంటారు. నా జీవితం ఇంతే అని తీర్మానం చేసుకుని కూర్చోడు. నేను పల్లెటూరులో ఉన్న నా జీవితం ఇంతే అనుకోదు. ఇక్కడి నుంచి నేను పల్లెటూరులో పుట్టాను, చిన్న గ్రామంలో పుట్టాను. బస్సు సౌకర్యం, బస్సు కూడా ఆగింది మా ఊరు. బస్సు కూడా ఆగింది చేయండి. ఇక్కడ బస్సు అక్కడ పరిగెట్టి ఉండదు. అటువంటి చిన్న కులాంలో పుట్టారు. ఏమీ ప్రభుత్వం దగ్గరికి వచ్చుకుంటే నా దగ్గర ఏమీ లేదు. చిరిగిపోయిన బట్టలు, బైకులు తప్ప నా దగ్గర ఏమీ లేదు. మా వాళ్ళు అన్నారు 5 నిమిషాలు ఏసీ అక్కడ ఉండారు, వాళ్ళ మధ్యలో ఏం దొరుకుతారా? దేవుడు అన్నాడు మా చేతులు చెప్తున్నాను ఎలా పెట్టే దేవుడు దేవుడికి ఇస్తాం. ఆలోచించి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. సంపూర్ణంగా సమర్పించేసుకుని
నువ్వు ఏం చేస్తావు చెయ్యి, ఇష్టం వదిలేయాలి. వాళ్ళ భర్తగా పాట రాసినప్పుడు ఏమీ లేదండి. దాన్ని మనం ఆరాధన చేస్తాం. ఏమీ లేదండి. ఈ రోజు ఆయన ఉన్నది గాజరయ్యకి అసలు మామూలుగా ఉండదు. విశాలమైనటువంటి తర్వాత ఎన్నో ఎక్కలేదు. విశాలమైన గాడి ఎంత బాగుందో జనం అంటే స్తుతించే తోట, దేవుడిని మహిమ పరిచే తోట. అక్కడ మోకరించి దేవుడికి స్తోత్రం చెప్తాను చూడండి. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా దేవుడికి స్తోత్రం చెప్తా ఉంటారంటే మనమేదో గొప్పవారమని, మనమేదో విశ్వాస వీరుడమని దేవుడు మనకు ఆశీర్వదించడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన రక్తంలో ఆశీర్వాదం ఉన్నది, ఆయన రక్తంలో స్వాతంత్రం ఉన్నది, ఆయన రక్తంలో విజయం ఉన్నది. హల్లెలూయా ఆ విజయాన్ని మనకు ఇస్తాడు. ఆ విజయం మనకు లేకపోతే మనం ఏంటి? నా వల్ల ఏమీ కాదు. నథింగ్ ఇస్ ఇంపార్టెంట్. దేవుడు కార్యక్రమాలు జరిగించడానికి ఎలాంటి మనసు ఉండాలి? కొద్దిసేపు చెప్పి చూపిస్తారు. ఎలాంటి మనసు? ఆయన మనని ఎప్పుడు ఆలోచిస్తారు? ఎప్పుడు ఆలోచిస్తారు? ఎందుకు ఆలోచిస్తారు? ఎందుకు ఆలోచించాలి? మనమేనా నీతిగా ఆలోచించాలా? మనమేనా మంచి వాళ్ళని ఆలోచించాలా? ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమమయుడు. హల్లెలూయా స్తోత్రము. మంచిదే. దేవుడు ప్రేమిస్తున్నావా? దేవుడు నీవు ప్రేమిస్తున్నావా? యేసు ప్రభువు పేతురుని అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడు. దేవుడు ఏది కూడా స్వార్థంగా ఎవరిని అడగడం, స్వార్థపూరితుడు కాదు. దేవుడు పేతురు ఎందుకు అడిగాడంటే పేతురుని పరలోకపు తాళం చెవులు అప్పగించడం. పేతురుని పరలోకపు తాళం చెవులు ఇచ్చాడు దేవుడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు అన్ని తన అంటలో పెట్టుకోకుండా తన బిడ్డలైనటువంటి మనకి అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. అధికారాన్ని పొందుకునే అర్హత మనకుందా? అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అర్థమవుతున్నాడు? ప్రజలో ఏదో చెప్పండి. పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పండి, అది వద్దని చెప్పండి. ఏదో చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆమేన్. ఎవరా సిద్ధంగా ఉన్నాడు? ఇచ్చేవాడు ఇచ్చేసాడు. ప్రాణం ఏం చేశాడు? ప్రాణం కంటే విలువైనది ఏమి లేదు. ప్రాణం ఏం చేశాడు? ప్రాణం కంటే విలువైనది ఏమి లేదు. కానీ లోక సంబంధం ఏది కావాలో ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చాలా దేవుని ఆత్మతో రగిలి చెప్తున్నటువంటి మాట. ఊరికే గోపదాపు ప్రసంగాలు జరుగుతాయి అంటే ప్రకటిస్తే జరుగుతుంది, జరిగినాయి కూడా, జరుగుతున్నాయి కూడా. వస్తాలు 29 సంఘాలు స్థాపించాడు సంవత్సరం. మనతో సహవాసంలో ఉన్నాడు. అవన్నీ తిరిగి 8 సార్లు ఆ ప్రాంతాలు ఒడిస్సా, ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానా. నేను గుడ్ ఫ్రైడే పంజాబ్ హర్యానాలో ఉన్నాను. అతన్ని కొట్టారు. ఆ సేవకు వెళ్ళినప్పుడు కొట్టారు. కొట్టి అంతా పగిలిపోయినంతా కూడా పగిలిపోయి రక్తం కారిపోవడం చెప్పారు. ఇలా జరిగినాను. ఈ రక్తం అక్కడ ఉరికింది కదా, అదే దేవుడు ఆశీర్వాదాలు. ఈ రక్తాన్ని దేవుడు యేసుక్రీస్తు వారు తన మొత్తం రక్తాన్ని కాచాడు. మన రక్తం కొంచెం రక్తం ఉరికింది. ఆ రక్తంలో నీకు ఆశీర్వాదం ప్రారంభమవుతుంది అన్నాం. ఈ రోజున 200 మంది సంఘం దేవుడు హల్లెలూయా.
ఆ సేవకుడి రక్తం ఎక్కడైతే ఒలిగిందో, ఎక్కడైతే కొట్టారో అక్కడ ఉన్నవన్నీ కూడా కూలిపోతాయి చెప్పారు. మొన్న ఒక 5-6 నెలల క్రితం వరదలు వచ్చి కూలిపోయి అనుకున్నాడంట, ఈయన అలాగే ప్రాంతం చేస్తారని నమ్మే అనుమానంతో ఎంత పెద్ద కట్టడాలు ఎలా కూలిపోతాయి అనుకున్నాడు. మొత్తం కూలిపోయింది. కొట్టుకుపోయి వరదలో, హిమాచల్ ప్రదేశ్ వరదల్లో మొత్తం కొండల నుంచి పుట్టి మొత్తం ఇల్లు కొట్టుకుపోయి, హోటల్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టుకుపోయి. దేవుని యొక్క సేవకుడి రక్తం ఒలికించిన ప్రదేశంలో శాపం కాదు. దేవుడు ఊరుకోడు, మనం ఊరుకున్నా దేవుడు ఊరుకోడు. దేవుడు ఇస్తాం. నీకు చెప్పిన గర్భం తగిన దేవుడు నా బిడ్డలను ముట్టుకునేవాడు, నా సేవకుడు ముట్టుకున్న ఆత్మలను పాపలను పుట్టినట్టు అయితే దానికి అభివృద్ధిగా అడుగుతానిగా ఉన్నావా? చిన్న కాలం లేదు, ఏం కాదు, అభిషేక కాలం అదే కదా. అన్ని కూడా గుడ్డు పగిలిపోయే మాటలు చెప్తాము, మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడుతుంటారు. కాదు, ఈ కాదు కాదు. దేవుడికి పెద్దగా ఇస్తారు. మేము వెళ్ళేసరికి X500 దేవుడు ఇస్తాం. నీకు ఫిజికల్ బ్లెస్సింగ్, నీవు ఫస్ట్ ఫిజికల్ బ్లెస్సింగ్ కోసం ఎప్పుడు కూడా దేవుడు కాదు. దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, నేను ఏం చేయాలి, ఆయన మనల్ని ఎందుకు ఆలోచించాలి అనే ఆలోచన నీకు ప్రేమిస్తున్నాడు. అయితే ఆయన చేయమన్నాలి, నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు ఇస్తాం. ఏం చేయమన్నాడు దేవుడు? 3 మాటలు చెప్పాడు. 3 మాటలు. ఏం చేయమన్నాడు దేవుడు? ఇందువలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ శత్రువుని కూడా, నీ శత్రువు ఆకలి ఉంటే వారికి భోజనం పెట్టమన్నాడు. పెడతావా? ఇందువలే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? భోజనం పెడుతున్నావా? నీ ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తున్నావా? పొరుగుబడి మన పొరుగుబడి పచ్చగా ఉంటారు అనుకోండి, కొంచెం ఆ డెవలప్ అయ్యాడు అనుకోండి, మన ఆవులలో కిందలు చలిగా ఇస్తారు. ప్రార్థన చేయాలి, అదే ప్రార్థన చేయాలి, అదే ప్రార్థన చేయాలి. ఇంట్లో అలాగే ప్రార్థన లేదు. మనం ఎందుకు ఆలోచిస్తాడు దేవుడు? సమాధానం లేనటువంటి జీవితాలు కలిగినటువంటి మన జీవితాలను దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? సమాధానం ఉండాలి, ఇంట్లో ఉండాలి సమాధానం. మొట్టమొదటిగా నీ ఇంటి వారితో సమాధానం కలిగి ఉండాలి. మా వాడు నన్ను తిరస్కరించిన నేను వాడిని తిరస్కరించలేదు. యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించినందుకు మా వాడు నన్ను తిరస్కరించిన నేను వాడిని తిరస్కరించకుండా ప్రతి క్రిస్మస్కు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మా మేనత నన్ను క్షమించింది, నీకు జీవితంలో పెరిగారు కదా, అది క్షమించిన 15 రోజులకి వెళ్ళేది. దేవుడికి క్షమించిన 15 రోజులు దేవుడు వెళ్ళేది. దేవుడికి మహిమ కలుగుతుంది కాదు. హల్లెలూయా. భార్య ఆలోచన ఏది మనం అప్పగించేసుకోవడం. అబ్రహాము దేవుడితో నిబంధన చేసుకున్నాడు. ఒక నిబంధన, నేను నీతో కలిసి నీవు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి నీవు చెప్పిన విధంగా జీవించడానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. అబ్రహాము పిచ్చోడు కాదు, బహు ఆస్తిపరుడు, ధనవంతుడు, అన్నీ కలిగి ఉన్నవాడు. కానీ దేవుడు పిలవగానే ఒకే ఒక మాట అడిగాడు. అప్పటి తర్వాత నీవెవరో ప్రభావాలని అడిగాడు. ఎవరైనా మనం పిలిస్తే మీరు ఎవరని అక్కడ తెలియకపోదు. అలాగే అబ్రహాము అడిగాడు, నీవెవరో అంటే నేను ఉన్నవాడు, అనుభవంలో ఉన్నాను, నేనే I am who shall create each and everything. ఈ సర్వ ప్రపంచాన్ని కలగజేసిన వాడు నేనే నీకు సహాయం చేస్తున్నానని నీ గుడి చేతి పట్టుకుంటున్నాను. పురుగు వంటి యాకోబు స్వల్ప జనము ఇశ్రాయేలు భయపడకుడి,
నేనే నీకు సహాయం చేస్తున్నానని నీ గుడి చేతిని పట్టుకోలేకున్నట్టు స్తోత్రం చెప్పండి. సమర్పించుకోండి. పురాణం చేసిన నిబంధన సమర్పించుకున్నామంటే ఏమి లేదు. సమర్పించుకోవడం అంటే దేవుని గురించి చింతపడదు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక వేరేంటి అంటే మన మనవి ఆలోచించాలంటే మన క్వాలిఫికేషన్ కావాలి. ఈ తగ్గిపోయిన కుమారుడు మొత్తం అంతా కలుపుకొని అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు వాడికి అయితే వాడికి బుద్ధి తెలిసినప్పుడు అంటారు. బుద్ధి తెలిసిన తర్వాత ఏమనుకున్నాడు వాడు? నా తండ్రి ఎవరికి వెళ్ళి, తండ్రి నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపము చేసి తిని. ఎప్పుడు వస్తుంది వాడికి? డబ్బంతా అయిపోయి పొద్దు దగ్గరికి పొద్దులు తినే పడుతున్నాను. కొంతమంది యేసుక్రీస్తు వారి యొక్క సేవను కొన్ని రకాలుగా మార్చుకుంటూ ఉన్నారు. వాళ్ళ గురించి మనకు అవసరం. మార్చుకుని ఏం చేస్తున్నారు? దీని ఒక వ్యాపారంగా చేసుకుంటున్నారు. వ్యాపారం అయిపోయిన తర్వాత నడిచి ప్రభావ ఏం చేయాలంటున్నారు. ఒక ఆయన ఎఫ్సిఆర్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఎఫ్సిఆర్ క్యాన్సిల్ అయ్యి ఎఫ్సిఆర్ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు సార్. ఎవరు ఇచ్చాడు? సేవ అడిగితే ఏం మాట్లాడలేదు. ఎవడు ఇచ్చాడు? అమెరికాడు ఇచ్చాడు అన్న సేవకి. అది ఇంకో దేశం ఇచ్చాడా? ఇంకో దేశం ఇచ్చాడా? ఎవరు నుంచి సేవకు ఇచ్చారంటే చాలా మంది వస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్తారంట కదా, నేను ఎవరికి రకండి ప్రార్థన చేయాలి. ఇద్దరు కలిసి నాకు మన గవర్నమెంట్ ప్రార్థన చేయి. దేవుడు అడుగుతాను గురించి నేను ఏ గవర్నమెంట్లో నేను నాకు తెలిసిన ఆలోచన రికమెండ్ చేయవచ్చు. నేను చేయను. ఎందుకు చేయాలి? దేవుడి మీద నుంచి అతని మనసును తొలగిస్తున్నాను. తొలగించి వీటి మీద ఆరోగ్య మీద పెడతాను. దేవుడి మీద నుంచి మనసు తొలగించబడి చేపట్టారు. ఆశీర్వాదం రాదు. ఒక రకంగా ధనవంతుడు కావచ్చు, ధనం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. 24 సంవత్సరాల నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కొడుకు అనుభవిస్తున్నాడు. ఆమె పెట్టేసుకుని 24 సంవత్సరాల హిస్టరీ కావాలని చూశాడు మా బ్యాంక్ బ్యాలెన్స్. ఏంటంటే పాస్ గారు, మీ తోటి పాస్కి లక్షలు ఉంటే బ్యాంకులో మీకు మినిమం బ్యాలెన్స్ కూడా ఉండదు. నేను మినిమం బ్యాలెన్స్ చేస్తున్నాను, మీరు అన్నీ ఉన్నాను. అది కూడా చేసి చాలా ఆయన రకాలు ఉంటాడు బాబు. నాకు భయపడదు. మన ఆధారం మన బ్యాంక్ అకౌంట్ కాదు, మన తల్లిదండ్రులు కాదు, మనకు ఆర్థిక పాస్తులు కాదు. అవి ఇచ్చినటువంటి దేవుడై ఉన్నారు. దేవుడు ఈ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడి మీద మన మనసును ఆంచుకుంటే ఆయన మనవి ఆరాధిస్తాడు. ఆలోచన చేయాలి. ఇది మనం చూస్తాం. ఎటువంటి మనసు కలిగి ఒక మాట చెప్తాం. సమయలు గ్రంథం హల్లెలూయా. సమయలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. దావీదు వార్త విని తన వస్త్రములను చింపుకొనెను. అతని ఎదురులో వారందరూ అలాగ చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు వారి యుద్ధంలో కూలిన వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. దావీదు సౌలు చచ్చిపోతే సంతోషించి డాన్స్ చేసి పార్టీ చేసుకోవాలి. మన భాషలో చెప్పుకోవాలంటే, ఎందుకంటే సౌలు దావీదుని తరిమి హింసించి చంపడానికి ప్రయత్నించాడు. దావీదు విషపు చూపు నిలిపాడు. దావీదు సౌలుని ఒక్క మాట చంపగలను అని నిరూపించాడు, కానీ చంపడు. దావీదులో దేవుని యొక్క హృదయం దేవునికి అందుకే దావీదు ఎక్కడో గొర్రెలు కాకుండా ఉంటే సమూయేలు ప్రవక్త యెషై ఇంటికి వెళ్ళి ఆ దావీదు కంటే పొడగైగా ఉన్నారు, అందంగా ఉన్నారు,
వీళ్ళే అనుకుంటే వీళ్ళెవరో కాదు, వీళ్ళ హృదయాలు సరిగా లేవు. వీళ్ళు నా మాట వినేవాళ్ళు కాదు, లోపడేవాళ్ళు కాదు, నన్ను స్తుతించేవాళ్ళు కాదు. వీళ్ళు కాదు, ఎస్ఐ కాదు, ఎస్ఐ కుమారుడు ఉన్నవాళ్ళు కాదు. ఒకడున్నాడని చెప్పారు. అప్పుడు సమయం ఎస్ఐ అంటారు. ఎస్ఐ అంటారా ఒకడున్నాడు కడసారి వాళ్ళు అనే మాట ఎంత దారుణం అంటే, పనికి వాళ్ళు దరిద్రుడు వాడు ఎందుకు నీకు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు అభిషేకించారంటే కాదు వీళ్ళు కాదన్నాడు దేవుడు. వాళ్ళని తీసుకురాను. ఎవరైనా వాడిని పిలిపించండి. దావీదుని పిలిపించారు. ఇతనే అభిషేకించారు. అభిషేకం ఎప్పుడంటే దావీదు హృదయము. హల్లెలూయా. దావీదు హృదయము దేవుని చిత్తానుసారంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దావీదు హృదయము దేవుని చిత్తానుసారంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. అటువంటి హృదయం ఉంటే దేవుని మనవి ఆరాధిస్తాడు. హృదయం కుళ్ళు, ద్వేషం, పగ, అసూయ, మత్సరము, అసహనము ఇవన్నీ పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆరాధించడు. నీ జీవితం అంటే నీ బ్రతుకు తప్పిపోయిన కుమారుడు ఆస్తినే వారికి రావాల్సిన భాగాన్ని దేవుడి నుంచి ఆశీర్వాదాల కోసమే చూస్తే దేవుడి యొక్క ఆశీర్వాదాలు రావు. ఆశీర్వాదం అంటే యేసయ్యను నమ్ముకోవడమే ఆశీర్వాదం. ఆమేన్. యేసయ్యే ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏమి కాదు ఆశీర్వాదం. ఏమి కాదు ఆశీర్వాదం. యేసయ్యే ఆశీర్వాదం. దావీదు సౌలు చనిపోయినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఏం చేశాడు? ఒక్కపడి బట్టలు చించుకొని ఇంకా తీర్పు పెడితే గోధుమట కట్టుకునేవాడు. ఆ రోజుల్లో గోధుమట కట్టుకుని మోకరించాడు. ఏమంటున్నాడు చూడండి. అదే 9 మొదటి గ్రంథంలో 2వ గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి 17-18 వచనాలు చూస్తే దాన్ని బట్టి విలాపము సరిపెను. అది యాషారు గ్రంథంలో లిఖింపబడినది ఎట్లనగా ఇశ్రాయేలు నీకు పోషణ పరవారు నీ ఉన్నత స్థలము మీద హద్దులైంది. ఆహా బలాఢ్యులు పడిపోయి ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషపడుతున్నట్లు సున్నమి లేని వారి కుమార్తెలు జయమని చెప్పుకున్నట్లు ఈ సమాచారం దానిలో అస్కేలు వీళ్ళలో ప్రకటించే గిల్బోవా పర్వతమున మీ మీద మంచైన వర్షమైన ప్రథమ ఫలాలకు తగిన భయంకర చేయును లేకపోవుగాక. బలాఢ్యుల కాళ్ళు అవమానముగా పారవేయబడు. తైలము చేత అభిషేకింపబడిన వారైనట్లు సౌలు కాళ్ళు పారవేయబడును. అయ్యో ఏమంటాడు చూడండి 23వ వచనం. వారు పక్షిరాజుల కంటే ఓడిగల వారు సింహముల కంటే పాలుగలవారు. ఇశ్రాయేలీయుల కుమార్తెలారా సౌలును గూర్చి ఏడుడి. హల్లెలూయా. అతడు మీ ఇంపైన రక్త వర్ణపు వస్త్రములు ధరింపజేసేవాడు. బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధ రంగమున బలాఢ్యులు పడిపోయాడు. భూమి ఉన్నత స్థలంలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా. ఓ హల్లెలూయా. ఎంత బాధపడుతున్నాడు, ఎంత దుఃఖం, ఎంత వేదన దావీదులో నుంచి వస్తుంది. శత్రువు పడిపోతే వాడు జరిగిందా బాధ్యత సంతోషించేవాడు. దావీదు యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. 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 ఎంతటి హృదయాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవుడు ఆదాము పడిపోతే యేసు ప్రభువారు నేను పరిస్థితిని చెప్పి తండ్రి అయినా దేవుడికి చెప్పి వచ్చాడు. అధ్యక్షుడు భరించాడు. దేవుడికి స్తోత్రం. ఆదాము పడిపోయాడంటే మనకేందుకు వదిలే మనం చెప్పే కదా నువ్వు కింద చనిపోతావు చెప్పే ఎందుకు మనం వదిలేయాలా? వచ్చాడంతే పడిపోయాడు కదా.
యేసు క్రీస్తు వారి యొక్క హృదయాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. అటువంటి హృదయం మనకు ఉంటే మొట్టమొదటి వాక్యంలో చదవబడిన మాటలు ఆయన మన మనవి ఆ హృదయం యోనాతాను సౌలు కొడుకైనప్పటికీ రాజైన సౌలు కొడుకైనప్పటికీ దావీదును ప్రేమించాడు. దేవుని ఇష్టం దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. అటువంటి హృదయంతో గర్వములు లేని హృదయం, నీతి కలిగిన హృదయం, ప్రేమ కలిగిన హృదయం, అటువంటి హృదయం నీలో ఉంటే దేవుడిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి. దీనికి కూడా నేను ఆమె చెప్పాను. ఆమె చెప్పండి. ఎంతమంది ఉన్నామని కాదు, వేల మందిలో ప్రసంగం చేయాలని అయితే ఇక్కడికి వచ్చినట్టు ఆయన హృదయాన్ని ఒకటే ఏది ఉన్నా లేకపోయినా దేవుని స్తోత్రం. ఆమేన్. భూలోకాన్ని తలకిందులు చేయగలిగినటువంటి ఆ కృపను దేవుడు నాకు ప్రదర్శిస్తాడు. సేవకులకైనా విశ్వాసులకైనా ఏమన్నాడు? అయ్యో అని బాధపడుతున్నాడు. 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే చూడండి ఒకసారి. సౌలును పాతిపెట్టిన వారు అవేశ్కిల్లాదు వారిని దావీదు తెలుసుకుని అవేశ్కిల్లాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారం చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిన కనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదం పొందుదురుగాక. ఆమేన్. ఊళ్ళో పల్లెటూరులో చిన్నప్పుడు చూశాను. ఎలా చచ్చడాడు ఆడు చావుతాను అడగడుగా. ఎవరు అనుకుంటారు? వాళ్ళు మారు మనసు లేని వాడు భక్తులు అనుకుంటారు. మారు మనసు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుని దేవుని సన్నిధికి వస్తూ నీ తోటి సహోదరుడు చనిపోయింది అనుకోండి, వాళ్ళని నీకు పడతానుకోండి, ఏం చేయాలి? వెళ్ళాలా? ప్రేమించాలా? అని ప్రేమించకూడదా? చెప్పండి. ఏదో చెప్పండి. అవునను కాదనేది చెప్పండి. ఎక్కడెక్కడో మనకు తెలుస్తారు. చర్చలో వచ్చేప్పటికి అమ్మో ఎంత పరిశుద్ధులము అనుకుంటున్నారు. ఏదో చెప్పండి. దేవుని ఆమె వెళ్ళాలంటే చేసుకుంటున్న విషయాలు బాగా వాళ్ళకి బోధించారు. నేను చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. దేవుని సన్నిధిలో మనం పొడిచిన వాళ్ళని క్షమించాడు. దేవుడికి వెళ్ళి వాళ్ళు క్షమించేవాళ్ళు మనం చంపడానికి ప్రయత్నం దోచుకున్న వాడిని క్షమించమని వాళ్ళని పాస్ క్షమించాలంటే ఆ క్షమాపణలో ఆశీర్వాదం నీటిగా ప్రియ దృష్ట్యాన్ని నిజమైనటువంటి క్రైస్తవానికి అర్థం ఉంటుంది తెలుసా? ప్రేమించడం, క్షమించడం. అతని గోడలు క్షమించలేకపోతుంది, గోడలు అందరినీ క్షమించలేకపోతుంది, ప్రేమించలేకపోతుంది. ముసలి కాలంలో ఉంది ఏదో అందలేదు అనుకోకుండా ఏమేమి ముసలానా ఈ వయసులో ఎన్ని అవసరమా అనేటువంటి గోడలు ఉంటారు. ఈ అతను కూడా అయితే నేను ఎవరిని సమర్థించట్లేదు. దేవుని యొక్క హృదయం ఎదురు కలిగి ఉంటే, దేవుని యొక్క హృదయం ఎదురు కలిగి ఉంటే ఇద్దరు సమాధానంగా ఉంటారు. దేవుని సమాధానం మనం బయటపడ గురించి మాట్లాడాలి. క్రైస్తవులైన మనం ఏం చేయాలి? మన హృదయాలు ఎలా ఉండాలి? మన హృదయాలు ఎలా ఉండాలి? దేవుని కొరకు పండేవాడిగా ఉండాలి, ఆరిపోయేవాడుగా, ఆరిపేసేవాడు. యేసు ప్రభువారి అమ్మాయి మాటలో ప్రయాణిస్తున్నప్పుడు శిష్యులు ఎదుర్కొంటుందే బాధని పారిపోతారు. ఎవరికి వాళ్ళకి పారిపోతే వీళ్ళిద్దరు కూడా ఎక్కడ పోతున్నారు, పోగొట్టుకోవడానికి పోగాలంటే యేసు ప్రభువారు వారితో కూడా వస్తుంటే వాళ్ళు అనుకున్నారు ఆయన మనతో వస్తున్నప్పుడు మన హృదయములలో చెప్పండి, మన హృదయం మండుచుందా లేదా? హల్లెలూయా. దేవుని కొరకు మండేవాడిగా ఉండాలి కానీ ఆరిపోయేవాడుగా ఉంటాడు. అలాంటి ఉద్యోగం చేస్తున్నాడు. వెళ్ళాలి దేవుని సన్నిధికి పర్ఫెక్ట్గా రావాలి.
బయట ఎవరో పుచ్చుకొని రేషన్ కార్డు అంటే మా ఇంటి దగ్గర తెల్లవారు 4 గంటలకు వచ్చాయి. కరెక్ట్గా 12 గంటలకు వస్తారంట. రేషన్ కార్డు లైన్లో కూర్చోడానికి తెల్లవారు 4 గంటలకు వచ్చాయి. దేవుడు ఏమంటున్నారు? ఈ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఆలోచిస్తాడు? ఒక క్రమం ఉండాలి ఈ జీవితం. ఒక క్రమం లేకుండా ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు వస్తే నీ కుదిరిన సమయంలో ఉంటే కాదు. క్రమం పెట్టుకోండి జీవితాన్ని. ఒక క్రమం, ఒక మంచి నడవడిక, మంచి మార్గంలో నడవడానికి ఒక ప్రణాళిక వేసుకోండి. ఇది ఆ గ్రంథం 6:16 మార్గంలో తెలిసి చూడండి మేలు వరకు మార్గం ఏంటని తెలుసుకుని అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని ఇర్మియా చెప్తుంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో ఏమన్నారు? అయితే వారు మేము బహుళ దేశంలో బానిసలుగా ఉన్నారు, మేము వినయ అని ప్రవర్తన పడుతున్నారు. ఈ రోజు చూపుకి ఎవరైనా వాక్యం చెప్పారు అనుకోండి, ఏ జరిగింది చర్చలో కానీ అనుకోవట్లేదు, ఆయన దగ్గరికి ఎవరు ఆ చెప్పే వాళ్ళు 3 మంది పాల్గొన్నారు. ఇది జరిగేది. మీకు మేలు కలగడానికి మీ జీవితాలు ఎక్కడ కాదు ఇక్కడ ఉండడానికి పరలోక రాజ్యంలో స్థిరంగా ఉండడానికి ఒక దైవజనుడు సూటిగా వాక్యం చెప్పినప్పుడు అంగీకరించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే తీసుకుని దేవుడు కూడా ఏం చేయలేదు. దేవుడు కూడా ఏం చేయలేదు. నువ్వు వింటానంటే దేవుడు మాట్లాడతాడు. నేను ఏమంటే పోరాడు, నేను ఏం చేయలేదు. బలవంతంగా రోబోట్ తయారు చేయాలి. మానవుడు ఆయన చెప్పినట్టు ఈ రీతి నడుపుకోవడానికి స్వతంత్రత ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఇఫ్ యు విల్లింగ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు విని విశ్వసించి దాని చిత్త ప్రకారంగా జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే రా అంటాడు, చేతులు ఎత్తుకుంటాడు, అరచేతులు ఎత్తులు ఎత్తాడు. హల్లెలూయా. ఆ వాళ్ళందరికీ ఇచ్చేట్టుకుంటున్నాను. ఒక్క రూపాయి వాడు, ఒక్క రూపాయి నడి రోడ్లు చేశారు. 17 దేశాలు తీసుకెళ్ళారు దేవుడు. దేవుడు ఇస్తాం. ఎలా ఎలా దేవుడి కృప అన్నాడు. దేవుడి కృప కాదు, ఆ దేవుడి దీవుగా చేస్తుంది మీరు కాదు. ఆమె ఒకప్పుడు ఎంత చేసేవాడు ఏమన్నాడు? ఏమన్నా దేవుడి దీవులు నీ మీద పనిచేస్తుందా, ఎలా తిరుగుతున్నావా అన్నాడు. దాని పేరు చెప్పండి. దేవుడు తిరుగుతాడంటే ఇంకొక ఆయన అన్నాడు, అవిశ్వాసమైన దారుణమైన వ్యక్తి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు బస్సు టికెట్ కొనుక్కోండి. నేను బస్సు టికెట్ కొనుక్కోవాలి. ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా కూడా ఒక సెనేటర్ ఉన్నాను 9 రాష్ట్రాలు చెప్పాడు. దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. దేవుడికి ఒక నిబంధన చేసుకుంటాడు. దావీదు దేవుడి యొక్క చిత్తానుసారంగా తన హృదయాన్ని అర్పించుకున్నాడు. దావీదుకి బలహీనత వచ్చి ఆ బలహీనత నుంచి విడిపించమని దేవుడు అడిగాడు, విడిపించాడు. తర్వాత చక్కగా ఏం చేశాడంటే దేవుడితో కలిసి ఉన్నాడు. దేవుడు దేవుడితో ఉన్నాడు. దేవుడికి ఇస్తాం. ఎవరితో ఉన్నాం మనం? కాసేపు దేవుడు అడవగా నిష్పత్తి ఇంటి మీద స్థానం ఇంట్లో బాగా పెట్టాడు. ఆదివారం చర్చి అమెరికాలో కొన్ని సంఘాలు ఆదివారం చర్చికి వెళ్తారు చక్కగా, సోమవారం బాగా న్యాయం చేసుకుంటారు. అది కాదు, నిబంధన చేసుకోవాలి. నిబంధన చేస్తున్నారు. దావీదు యొక్క హృదయాన్ని కలిగి దేవుడి మాటకు విధేయత లేదు, దేవుడి చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే నీ మనవి ఆరాధిస్తాడు. మన మనవి ఆరాధిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. ఆయన మన మనవి ఆరాధించి ఏది కావాలి
నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచియుండగా మీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం ఏం కాదు మీకు ఏం కాదు నేను అనుకున్నాను తర్వాత చెప్తారు వేసుకోవాలి నాకు గురించి మీరు చెప్పండి ఆయన ఏం తెలుసుకోండి ఏది కావాలో కాలం వేశారు కాలం వేసేది ఆశీర్వాదం పోయింది కదా నామకార్థం సేవకులు చెప్పుకుంటే నా దృష్టిలో అసలు సేవకులే కాదు పేరు చెప్పండి కారు బ్లెస్సింగ్ కాదు కదా ఈ కారు దేవుడు ఎక్కువ పాటిస్తాడు కారు బ్లెస్సింగ్ కాదు ఇల్లు బ్లెస్సింగ్ కాదు అవి ఇచ్చే దేవుడు మన బ్లెస్సింగ్ ఇది కాదు ఇంకోటి ఇస్తాడు ఇది కాదు ఇంకోటి ఇస్తాడు ఏదైనా ఇస్తాడు ఏదైనా చేయగలడు ఇచ్చే దేవుడు చెప్పాడని చేశారు కానీ ఇవ్వబడే బ్లెస్సింగ్ కాదు ఇచ్చేవాడు బ్లెస్సింగ్ హల్లెలూయా తండ్రి కుమారుడు పోగొట్టుకుంటే తండ్రి పోసేసాడు అవన్నీ వాడు ఎప్పుడు వస్తారని ఎదుర్కొంటూనే ఉన్నాడు రోజు పోగొట్టుకునే వాడు వస్తున్నట్టు తండ్రికి ఎలా తెలిసింది రోజు నా కుమారుడు వస్తాడు వస్తున్నాడు అర్జెంట్ కదా ఓదల వస్త్రాలు తీసుకురా నా కుమారుడు వచ్చాడు రా వీటి బంగారం లేదు తిరస్కరించరా దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు మనకి వస్తాను ఆయన మనల్ని తిరస్కరించేవాడు కాదు శిక్షించేవాడు కాదు శపించేవాడు కాదు శాపానికి మనమే లేదు శాపం మనం తెచ్చుకుంటే శాపం నుంచి విడిపించడానికి ఆయన మన ప్రభు యేసు క్రీస్తు వారి లోకానికి పంపించాడు ఆయన నామానికి మహిమ హల్లెలూయా దేవుడు శపించేవాడైతే ఆయన శాపానికి విడిగాడు నశించిన దాన్ని కలిగి రక్షించుటకు మనుష్య కుమారుని లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది పూర్వానికి కారణములకు యోగ్యమైనది హల్లెలూయా హల్లెలూయా నశించిపోయే నీవు నన్ను 15 సార్లు ఆత్మహత్య చేసి చచ్చిపోవాలనుకున్నాను ఎందుకుంటే ఎందుకు కోరుకున్నాను చనిపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియక మనశ్శాంతి లేక చనిపోవాలనుకున్నాను ఆయన చనిపోలేదు బ్రతికించాడు ఇవాళ బ్రతుకున్నానంటే కేవలం యేసు ప్రభు దయ యేసు ప్రభు దయ నేను వేసుకున్న బాగుండాలని నా జీవితం నా ప్రాణానికి యేసు ప్రభు ఇచ్చినటువంటి కృప ఆయన నామానికి మహిమ ఏది ఉన్నా లేకపోయి దేవానికి స్తోత్రం చెప్తూ ఏమి లేదు చిరిగిపోయిన చొక్క చిరిగిపోయినటువంటి లుంగీ రంధ్రాలు లేదు ఈరోజు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం ఆలోచన ఒకటే ఏది ఉన్నా లేకపోతే నీవు ఉన్నావు నీ నామానికి మహిమ అంతే భోజనం ఉన్నా నేను ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే తప్ప నేను భోజనం పెడతానే ఉంటాను వస్తానే ఉంటాను ఇస్తానే ఇస్తానే ఉంటాను ఆశ్చర్యపోతాను మా బంధువులు అంటారు ఆలోచన చేయండి మన హృదయం దారుణ హృదయం మన తప్పు తెలుసుకుంటే దేవుడు అంగీకరించాడు దారుడు దేవుడు అంగీకరించాడు దారుడు విశ్వాసమైనటువంటి మనిషి కాదు సౌలు రాజు విశ్వాసమైన విశ్వాసం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా సౌలును ప్రేమించాడు సౌలు చనిపోయినప్పుడు బాధపడ్డాడు సౌలుకి సహాయం చేసిన వాళ్ళని కూడా దాన్ని ఆశీర్వదించాడు దేవుని స్తోత్రం అటువంటి హృదయం మనలో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆమేన్ ప్రార్థన చేసుకుంటాం హల్లెలూయా పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో మీ సన్నిధిలో నడుస్తున్నాం సహాయం దయచేయండి కృప దయచేయండి కృప చొప్పున కరుణించండి కరుణ కలిగిన హృదయాలు స్వచ్ఛమైన హృదయాలు ప్రభా రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రని హిమము వలె త్వరగా మార్చుకుని తండ్రి మా హృదయాలు హిమము వలె చల్లనైన ప్రభా ఆ యేసయ్య గారి హృదయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం
పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని వేడుకోవచ్చు, కృప దయచేయమని వేడుకోవచ్చు, యేసుక్రీస్తు వారి రక్తంలో ముద్ర వేయమని వేడుకోవచ్చు. ఈ సంఘంలో సగ బిడ్డల దాసులను కుటుంబాన్ని వారికి ఇచ్చిన బిడ్డలను వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నన్ను నా కుటుంబాన్ని అందరినీ రాజు గురించి బలవచ్చు. యేసయ్య నామములో అడిగిన మనవులని పొంది ఉన్నాం పరమంతండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్స్ సో మచ్. అయ్యగారు మీ అందరికీ కూడా వందనాలు.